హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో నేను ఒక బ్లౌజ్ చూపించాను కదండి, ఒక కస్టమర్ది కుట్టాను. వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చారు అని చెప్పాను కదా, ఆవిడ బ్లౌజ్ నేను మీకు చూపించాను కదా, అది నేను మీకు ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. కటింగ్ వీడియో అయితే తీయడం మర్చిపోయానండి. ఇదైతే స్టిచ్చింగ్ అనమాట. మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో గుర్తొచ్చింది, అప్పుడు చేశాననమాట. ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అయితే కంప్లీట్గా తీసానండి. స్టిచ్చింగ్ వీడియో అయితే మీరు చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను కటింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాను అనమాట. అటాచ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ ముందు డాట్స్ వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, నేను అదే విధంగా సేమ్ ప్రాసెస్లో వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ ఉంటుంది కదా పెద్దది, ఆ డాట్ వేసేసాను. వేసిన తర్వాత సైడ్ ఉంటుంది కదా హుక్స్లు కాజా పట్టి దగ్గర, సో అక్కడ కూడా సన్నగా వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఒక్క డాట్ వేయగానే మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది అనేది తెలిసిపోద్ది అనమాట. సో ఒక డాట్ వేయగానే మనకి నీట్గా అయితే వచ్చింది కాబట్టి ఇంకా నేను సైడ్ డాట్స్ కూడా వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి షేప్ పట్టిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. కుట్టేటప్పుడు మనం కొన్ని చిన్ని టిప్స్ అయితే పాటించాలండి. మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా దారాలు, అలాంటి వాటిని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కూడా చూడడానికి బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మెయిన్ దాటికి చిన్న మడత పెట్టి కుడుతున్నాను, ఎందుకంటే అది షేప్ బెల్ట్లోకి వెళ్ళకూడదనమాట. ఆ క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు, వాళ్ళ అది బ్లౌజ్కి అలా ఉందన్నమాట, ఫోల్డ్ చేసి ఉంది. సో అందుకని నేను ఇంకా అదే విధంగా కుట్టేసాను అనమాట. అది మనకి ఏంటంటే షేప్ బెల్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, షేప్ పార్ట్ అనేది సరిగా తేలదన్నమాట. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే తేలదండి. షేప్ బెల్ట్ అతికిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది. మనం ఒకవేళ షేప్ బెల్ట్ అతికినప్పుడు ఆ క్లాత్ ఏమాత్రం కొంచెం లోపలికి వెళ్ళిపోయినా ఇంక మనకి ఇప్పుడు నేను ఇందాక చూపించిన విధంగా ఉండదన్నమాట. అందుకని అది లోపలికి ఫోల్డ్ అయినా చేసేయాలి, లేదంటే కటింగ్ అయినా చేసేసుకోవచ్చు. కటింగ్ చేసేసుకున్నా ఏం పర్వాలేదన్నమాట. నేనైతే ప్రతి బ్లౌజ్కి అక్కడ క్రాస్గా కట్ చేసేస్తానండి. క్రాస్గా కట్ చేసేసి అప్పుడు షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేస్తాను. షేప్ బెల్ట్ అటాచ్ చేసేసిన తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి కుట్టేస్తాను అనమాట. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇక ఎక్స్ట్రాగా ఉన్న బాడీ పార్ట్ నీట్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి నేను కాజా పట్టీని అటాచ్ చేసేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా రెడీ అయిపోద్ది అనమాట. అంటే ఒకవైపుది. ఇక్కడ కాజా పట్టీ కోసం నేనైతే లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి కుడుతున్నానండి. నేనైతే ఎక్కువ లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ ఒకటే వేసేస్తానమాట. కాజాకి హుక్స్కి కూడా వేసేస్తాను. ఇక్కడ ఏంటంటే మన కొత్త కస్టమరు వీళ్ళు చాలా సిన్సియర్గా చెప్పిందనమాట. మీరు ఎలా కుడతారో నాకు చాలా నీట్గా కుట్టివ్వాలి అని చెప్పారు. అందుకని సేమ్ మనకి ఆ జాకెట్ ఎలా ఉందో సేమ్ అలా దింపాలని నేను ఇలా కుట్టాను. కానీ ఇలా కుడితేనే బాగుంటుందిలేండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ వేసి ఈ కాజా పట్టీకి అనేది కుట్టుకోవాలి. ఇంకా హుక్స్ పట్టీకి అంటారా, మనం లైనింగ్ని బ్యాక్ తిప్పేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఇక్కడ కాజా పట్టీ అయితే అటాచ్ చేసేసాను. సో ఇలా అటాచ్ చేసేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మనం లాస్ట్కి వచ్చేసరికి జస్ట్ రఫ్ ఇచ్చుకోవాలండి. రఫ్ ఇచ్చుకుంటే ఇంకా ఊడిపోదన్నమాట. కుట్టు అనేది అంత తొందరగా ఊడిపోదు. ఎప్పుడు కూడా ఫస్ట్ హుక్స్ దగ్గర అలాగే లాస్ట్ హుక్స్ దగ్గర చాలా నాకు బ్లౌజులు వస్తుంటాయి, ఆది బ్లౌజులు. ఆ ఆది బ్లౌజులు అన్నీ కూడా ఫస్ట్ హుక్స్ దగ్గర అలాగే లాస్ట్ హుక్స్ దగ్గర ఊడిపోతూ ఉంటాయి. ఏంటి కుట్లు ఊడిపోతాయి అనమాట. కాజా పట్టి ఉండదు, అలా ఉక్సుల పట్టి కూడా ఉండదన్నమాట. కాజా పట్టి దగ్గర ఉక్సుల పట్టి దగ్గర అలా ఊడిపోతుంటే నాకు అప్పుడు అనిపించింది పాపం సరిగా రఫ్ చేయలేదు అని. అలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. మనం కుట్టామంటే కొన్నాళ్ళ పాటు అలా ఉండిపోవాలి బ్లౌజ్ అయినా మొత్తం చిరిగిపోవాలి తప్ప ఎక్కడ మనం కుట్టిన కుట్టు అనేది ఊడిపోకూడదు. ఆ విధంగా మనం స్టిచ్ చేసి ఇవ్వాలి. బ్లౌజ్ అలా చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని కస్టమర్ గుర్తుపెట్టుకుంటారండి, గుండెల్లో పెట్టుకుంటారనమాట. చూడు పలానా అమ్మాయి కుట్టింది, నాకు ఈ బ్లౌజు ఎన్నాళ్ళ క్రితమో కుట్టింది, ఇప్పటి వరకు చిరిగిపోలేదు అని చెప్పి అనుకుంటారు. సో మనం కుడితే ఈ విధంగా కుట్టాలి. ఏదో డబ్బులు తీసేసుకున్నాం కదా, అప్పటికప్పుడు అయిపోయింది కదా అని చెప్పి మనం ఏదో అలా కుట్టేసి అయితే ఇచ్చేయకూడదు. అలా మనం నీట్గా కుట్టినట్లయితే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు కదండి, మనకే కదా మంచి పేరు. సో నేనైతే ఇలాగే కుడతానండి. నేను ముందు అలాగే లాస్ట్ని కూడా ఇలా ఈ విధంగా అయితే రఫ్ ఇచ్చుకుంటాను. అలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది. సో మనకు కూడా మంచి పేరు వస్తుంది అని నా ఉద్దేశం.
సో ఇక్కడ 2 కూడా ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఉక్సులు, కాజాపట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారాలు నీట్‌గా కట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌ని ఆల్రెడీ కంప్లీట్ చేసేసానండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్‌ని అటాచ్ చేసేసాను. అలాగే లోపల మడత చూసారా నేను నీట్‌గా లోపలికి పెట్టి కుట్టేసాను. ఇంక దానికి హెమ్మింగ్ పని లేదనమాట. లైనింగ్‌కి అటాచ్ చేసేసాను. చెప్తున్నాను కదా సేమ్ ఆవిడ ఆది జాకెట్టు ఇలాగే ఇచ్చారు. సో అలాగే కుట్టిచ్చాననమాట. కాబట్టి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఇది పట్టు చీర కదా! దీనికి ఏంటంటే కట్ చేసేసిన తర్వాత కుట్టేసాను గానీ, ఇలా చిన్నగా దారాల్లా వచ్చేస్తున్నాయి. అలా ఉంటే మనం పైపింగ్ ఏసినప్పుడు గానీ, హ్యాండ్స్ అతికేటప్పుడు గానీ, ఆ పీచులు అలాగే ఉండిపోతాయండి. అందుకని అవన్నీ నేను నీట్‌గా ట్రిమ్ చేసేస్తున్నాను. తర్వాత బాడీ పార్ట్స్‌కి అదే బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్ అతుకుతున్నానండి. అసలు యాక్చువల్‌గా అయితే మెడ పట్టి అతకాలి. ఇక్కడ నేను ఇంకా పాదం ఇంకా సెట్ చేయలేదు కదా! సో, అందుకని చెప్పి నేను ఇంకా ఇది చేయకుండా ఫస్ట్ హ్యాండ్స్‌నైతే నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కాబట్టి హ్యాండ్స్ అతికేద్దామని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ ఏంటంటే ఈవిడ చూసారు కదా! ఎంత పెద్ద అంచొచ్చింది. ఆవిడ వద్దు చిన్నగా కావాలి అని అన్నారని ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసేసి అలా డైరెక్ట్‌గా అతికేస్తే నీట్‌గా ఉండదు కదా! అందుకని చిన్నగా పైపింగ్ ఏసాననమాట. పైన అలాగే అడుగున కూడా సన్నగా పైపింగ్ ఏసి ఆ చిన్న అంచు కదా! చాలా బావుందండి. నాకు కూడా మంచి ఐడియా అనిపించిందది. అందరికీ పెద్ద అంచులు నచ్చవు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా వేస్తే బావుంటది. సో, నేను ఫ్రంట్ లోతనేది కట్ చేసేటప్పుడు తీయనండి. ఎప్పుడు కూడా కుట్టేటప్పుడే తీస్తాను. సో, ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్స్‌కి లోతనేది ఇక్కడ కట్ చేస్తున్నాననమాట. కట్ చేసేసి మనకి మళ్ళీ లైనింగ్ ఆల్రెడీ అటాచ్ చేసాం కదా! మళ్ళీ ఇప్పుడు ఊడిపోద్ది కదా! సో, మళ్ళీ ఇంకొకసారి పైనుంచి ఒక కుట్టనేది ఏసేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 వైపులా కూడా నీట్‌గా కుట్టనేది వేసేసుకొని, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌కి ఏదైతే కట్ కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ పార్ట్‌కొచ్చేలాగా మనం చూసుకొని నీట్‌గా కుట్టేసుకోవాలి. సో, ఈ విధంగా నేను మధ్యలో నుంచి మనకి మార్కింగ్ చేసుకుంటాం కదా! అక్కడి నుంచి ఇలాగ హ్యాండ్‌నయితే అటాచ్ చేసేస్తున్నాను. సో, ఒక వైపు అయిపోయింది కదా! రెండో వైపు కూడా నీట్‌గా అటాచ్ చేసేసుకొని, తర్వాత పైనుంచి ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. డబల్ స్టిచ్ చాలండి. చాలామంది బ్లౌజులు చూస్తాను నేను 3 4 కుట్లేస్తారు కానీ అంత అవసరం ఉండదు. 2 కుట్లేసుకోవాలి. అది కూడా దగ్గర నెంబర్ పెట్టి ఏసుకున్నామనుకోండి, నేను చెప్పినట్టు స్ట్రాంగ్‌గా ఉంటది బ్లౌజు. మనం దూరం నెంబర్ పెట్టేసి 4, 5 కుట్లు వేసినా అది ఉపయోగం ఉండదనమాట. ఇక నేను హ్యాండ్స్‌కైతే కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నానండి. దాన్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. సో, ఈ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! మనం నెక్స్ట్ ఇంకొక హ్యాండ్‌ని కూడా ప్రిపేర్ చేసేద్దాం. సో, ఇది కూడా సేమ్ మనకి ఆ హ్యాండ్ ఎలాగైతే మనం కుట్టామో సేమ్ అదే విధంగా మధ్యలో మనం టక్ పెట్టిన ప్లేస్ దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి నీట్‌గా ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ ఒకవైపు కుట్టేయాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని ఇక్కడే కట్ చేసేస్తున్నానండి. అలాగే ఇంకొక వైపును కూడా నీట్‌గా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు వెనకాల బాడీ పార్ట్ దగ్గర ముడతలు పడుతూ ఉంటాయండి. నీట్‌గా సెట్ చేసుకుంటూ లాగుతూ కుట్టాలనమాట. అంటే వెనక వైపు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే మళ్ళీ కుట్టు వేరే మనకి బాడీ పార్ట్ మీద పడిపోతది. మళ్ళీ అది విప్పుకోవాలి. పెద్ద పనైపోద్ది. సో, అందుకని స్లోగా వేసుకోవాలి. ఇక్కడ నేను హెమ్మింగ్ కాదు ఓవర్‌లాక్ అయితే చేసేసానండి. 2 హ్యాండ్స్ ఒకేసారి అతికేసాను కదా! దీనికి ఓవర్‌లాక్ చేసేసుకున్నాను. చేసేసుకొని మనకి ఆర్మ్ లూజ్ ఎంతుందో చూసుకొని అక్కడి నుంచి ఒకసారి రఫ్ లాగేసుకోవాలి. ఇలా రఫ్ లాగేసుకొని హ్యాండ్ అయిపోయిన తర్వాత చంకపాటు దగ్గర మనకి ఎంతవరకు కావాలో లూజు ఇక్కడ కొలుస్తున్నాననమాట. సో, అక్కడికి ఈ విధంగా పట్టుకొని అక్కడి వరకు ఒక స్టిచ్ లాగేసుకోవాలి. అక్కడి నుంచి మనకి నడుము లూజ్ దగ్గర వరకు మనకి ఎంతవరకు కావాలో కుట్టు అంతవరకు ఒక స్టిచ్ వేసేసుకున్నామనుకోండి. అక్కడి నుంచి మనకి ఎన్ని ఖర్చులు కావాలంటే అన్ని ఖర్చులు వేసేసుకోవచ్చనమాట. ఇలాగా చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ దగ్గర రఫ్ తీయడం మర్చిపోకూడదండి. డబల్ స్టిచ్ లాగా పడాలనమాట. అలా పడితే మనకి నీట్‌గా ఉంటది. కుట్టనేది ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటది. సో, అంత అయిపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చివరికి ఒక కుట్టేస్తున్నాను. అక్కడ కూడా నేను ఓవర్‌లాక్ చేసేస్తానండి. ఇన్నాళ్ళు ఓవర్‌లాక్ మిషన్ లేని టైంలో నేను ఆ చివరి కుట్టు ఒకటి వేసి వదిలేసేదాన్ననమాట. చాలా బ్లౌజులకైతే ఆ చివరి కుట్టు కూడా ఉండదండి. అలా విడివిడిగా ఉంటాయి. మొత్తం పీచులు పీచుల్లా వచ్చేస్తాయన్నమాట బ్లౌజ్ ఉతికినప్పుడు. అలాగా ఆ తప్పు మాత్రం చేయకండి. ఈ చివర మాత్రం ఒక కుట్టు వేసేసుకున్నారనుకో ఓవర్‌లాక్ చేయకపోయినా పర్లేదు.
ఇక ఒకవైపు అయితే మనం జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఇంకొక హ్యాండ్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఆర్మ్ లూజ్ చూసుకుంటూ ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ మనకి అటువైపు సైడ్ జాయింట్ ఎలాగైతే చేసామో ఇటువైపు కూడా సేమ్ అలాగే సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్లో చంక లూజు, అలాగే నడుము లూజు, ఆర్మ్ లూజు ఈ 3 చూసుకుంటూ 3 పాయింట్స్ దగ్గర చిన్నగా మనం చూసుకుంటూ వేలు పెట్టుకొని, లేదంటే చిన్న చాక్ పీస్తో కానీ గీత పెట్టుకొని నీట్గా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా అంచనా ప్రకారం పాదం అంత వరుస పెట్టుకొని మనకి ఎన్ని ఖర్చులు కావాలంటే అన్ని ఖర్చులు కుట్టేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఎప్పటికప్పుడు నీట్గా ఈ దారాలని ట్రిమ్ చేసేసుకోవాలండి. ఇక 3 కుట్లు 4 కుట్లు మన ఇష్టం, ఎన్ని ఖర్చులు కావాలంటే అన్ని ఖర్చులు పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని చివరికి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. వేసేసి ఇంక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ని అయితే వేసేసుకుందాం. నేను ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలుచుకుంటున్నాను అనమాట. ఆది బ్లౌజ్ని కొలుచుకుని ఇంక ఎక్స్ట్రాగా ఎంత క్లాత్ అయితే ఉందో దాన్ని నేను బ్యాక్ సైడ్ అయితే వేసేసుకుంటున్నాను డాట్స్ లాగా. ఎంతో ఉండదండి, ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ 1 ఇంచ్ని అంటే ఇక్కడ ఇటువైపు ఒక ½ ఇంచు, అటువైపు ఒక ½ ఇంచు నేను ఇలాగ బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను. రెండు వైపులా సమానంగా ఒకే హైట్లో వేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. దారాలని ఎప్పటికప్పుడు నీట్గా ట్రిమ్ చేసేసుకుంటూ 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకుని నీట్గా వేసేసుకోవడమే. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెడకి ఇంకా మనం ఇది చేయలేదు కదా, పైపింగ్ అనేది ఇంకా వేయలేదు. సో ఇక్కడ నేను పైపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పాదాన్ని జస్ట్ ఇలా మూవ్ చేసుకుని నేను అప్పుడు సెట్ చేసుకుని వేస్తానండి పైపింగ్ అనేది. అందుకని ఇక్కడ పాదాన్ని సెట్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ పైపింగ్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లోపలికి చిన్నగా మడత పెట్టుకొని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అడుగున ఒక ½ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ వేసుకోవాలి. అలాగే ఇది పట్టుది చీర అని చెప్పాను కదండి, కొంచెం పీచుల్లా వస్తున్నాయి అనమాట. వాటన్నిటిని కూడా నీట్గా ట్రిమ్ చేసుకుంటూ కుడుతున్నాను. అడుగున మనకి క్లాత్ అనేది ఒక ½ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరింత గ్రో అవుతుంది అనమాట. అంటే ఈ వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది. సో ప్లీజ్ అండి అందరూ కూడా ఛానల్ని చూసేవాళ్ళు, అంటే ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. అలా అయితే మీకు ఈ వీడియో వరకే వస్తాయండి, తర్వాత వీడియోస్ అయితే నోటిఫికేషన్ అనేది రాదనమాట. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందన్నమాట. ఇక్కడ పైపింగ్ది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని, అంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఉండాలి కదా, సో ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసి డబల్ స్టిచ్ అనేది వేసేసి ఎండ్ చేసేసాను అనమాట. ఇక్కడికి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకుని పాదం అంత వరుస అంతే, అంటే ఒక ½ ఇంచ్ వరుస లోపలికి పెట్టుకుని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ లాగేస్తే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే కస్టమర్కి చాలా బాగా సెట్ అయిందండి. నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను, ఈ బ్లౌజ్ సెట్ అయితే ఇంకొక బ్లౌజ్ కుట్టమన్నారండి. అప్పటి వరకు బ్లౌజ్ కుట్టలేదు అని చెప్పేసి చూపించాను కదా. సో కస్టమర్ అయితే వెంటనే పట్టుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగా కుదిరిందండి, ఇదే బ్లౌజ్ నేను మీకు మళ్ళీ ఆది పంపిస్తాను, సేమ్ దీనిలాగే కుట్టండి, ఆ ఆది కన్నా కూడా ఇది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో అలా చెప్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒకవేళ కుదరకపోయినా కుదరలేదు, సో ఏదో పార్ట్స్ చెప్తారు కదా, అలా చెప్పినా మనం లైట్ తీసుకోవాలండి. లైట్ తీసుకుని నెక్స్ట్ టైం ఆ తప్పులు జరగకుండా చూసుకుని బ్లౌజులు అనేవి స్టిచ్ చేసుకోవాలి. అంతేగాని డీలా పడిపోకూడదు. ఇది కుదరలేదు కదా, ఏదో తేడా వచ్చిందన్నారు కదా అని చెప్పి ఎప్పుడు డీలా పడిపోకూడదు. అలా కంప్లైంట్స్ చెప్తూ ఉన్నా కూడా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఈ తేడా చెప్పారు అంటే నెక్స్ట్ టైం మనం ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం కదా, ఇంకా బాగా కుట్టిస్తాము. సో మనం కూడా మనల్ని మనం మార్చుకుంటాం అన్నమాట. స్టిచ్చింగ్ బాగాలేదన్నా, కటింగ్ బాగాలేదన్నా, ఏదైనా సరే మనల్ని మనం మార్చుకుంటాం కాబట్టి అలా వచ్చినా సరే, అంటే నెగిటివ్గా వచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. సో నెక్స్ట్ టైము ఆ తప్పు అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బ్లౌజుల్ని కుట్టాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సో బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా నీట్గా అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.